ఎవ్రీ సాటర్డే మా ఊర్లో అయితే మార్కెట్ అయితే జరుగుతుంది. ఎవ్రీ సాటర్డే మేము కూడా పానీపూరి అయితే తినడానికి ఖచ్చితంగా అయితే వస్తాము. ఈరోజు నేను మా ముగ్గురు ఫ్రెండ్స్ అయితే పానీపూరి తినడానికి వచ్చాము. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. తమ్ముడు లేట్ అయినా పర్వాలేదు, టేస్ట్ మాత్రం అదిరిపోవాలని చెప్పాను. అన్న మీరు తిన్నాక టేస్ట్ కానీ బాగాలేకపోతే మీరు తిన్న వాటికి డబ్బులు కూడా తీసుకుని చెప్పాడు. కారపొడి, ఉప్పు, స్వీట్ వేసి బాగా అయితే కలిపాడు. పక్కన ఆనియన్స్ కట్ చేస్తుంది వాళ్ళ డాడీ. అయితే మేము ఎప్పుడు పానీపూరి తినడానికి వచ్చినా పానీపూరి కన్నా ఉల్లిగడ్డలు అయితే ఎక్కువ తింటాం. అట్లుంటది మనతోని. కొత్తిమీర ఆకేసి మాకు సర్వ్ చేయడం అయితే స్టార్ట్ చేశాడు. ఇక మొదలెడదామా? కానివ్వండి. బాగుందనా? నిజం బాగుందనా అండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎవరు ఎక్కువ తింటామా అని కాంపిటీషన్ పెట్టుకొని అయితే తినడం అయితే స్టార్ట్ చేసాం. 30 రూపీస్ అయితే కంప్లీట్ అయిపోయింది. సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. 30 రూపీస్ తిన్న తర్వాత అజిత్ అయితే డ్రాప్ అయితే అయిపోయాడు. 60 రూపీస్ అయినా కూడా టేస్ట్ అయితే ఏం మారలేదు, అద్దరిపోయింది టేస్ట్ అయితే. 80 రూపీస్ రౌండ్ అయితే నడుస్తుంది. ఫుల్ హీట్ అయితే వేసాడు. నాకైతే నోట్లో వేయగానే నోరు కాలింది. సంతుగాడు అయినా కూడా ఊదుకొని మరి తింటున్నాడు. ప్రవీణ్ గాడు అయితే ఇలా కాదని డైరెక్ట్ స్వీటే వేయించుకున్నాడు. చెప్పాలి వీడియో ఆపి ఏమంటాడు ఫ్రెండ్. నేను తింటా. స్పీడ్గా వేస్తే నోరు కాలుతుందని పానీపూరి వేసే ఆయనతో అయితే స్లోగా వేయమని మ్యాచ్ ఫిక్సింగ్ అయితే వేస్తున్నాడు. అయినా మేమైతే తగ్గేదే లేదని ఫస్ట్ వాన్నే లైన్లో నిలబెట్టాం. మార్కెట్లో ఎన్ని పానీపూరి బండ్లు పెట్టినా కూడా మేమైతే పానీపూరి తినడానికి ఎవ్రీ సాటర్డే సంజు దగ్గరికే వస్తాం. ఆ సంజు చేతిలో అట్లుంటుంది మ్యాజిక్. ఆవుగా ఉన్న నాకే 90 రూపీస్ తిన్న తర్వాత కడుపు నిండింది. వీళ్ళు బక్కగా కట్టె పుల్ల లెక్క ఉన్నా కూడా మాకు ఇంకా అయితే కావాలి, సరిపోలేదని అయితే చెప్పారు. గింత గిరాకీ చాలు అన్నా కూడా ఉల్లిగడ్డలు ఎత్తారు, అట్లుంటది అభిమానం. 90 రూపీస్ తిన్న తర్వాత కడుపు అయితే టైట్ అయిపోయింది. స్వీట్ వెళ్ళడానికి కూడా చాలా కష్టంగా ఉంది. నేనైతే డ్రాప్ అయిపోయాను. 100 రూపీస్ రౌండ్లో సంతు అయితే మొత్తం మీఠాపూరి అయితే ట్రై చేసిండు. మీఠాపూరి ఎన్ని పడతారు? 10 పడతాయి. నాకు ఇంకో 10 పడతాయి అంటే. నేను 110 రూపీస్ తిన్న తర్వాత స్వీట్ అయితే అడిగాడు. స్వీట్ అయితే ఫుల్ హాట్గా అయితే వేసాడు. నోరు అయితే కాలిపోయింది పాపం. మండుతున్నట్టుంది. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. తోలు ఊసిపోవాలి, గరం అయితే తోలు ఊసిపోవాలి డైరెక్ట్. అయినప్పుడు అయితే చల్లగా, మా ప్రైస్ తోలు ఊసిపోవాలి. 110 రూపీస్ తిని ప్రవీణ్ అయితే డ్రాప్ అయితే అయిపోయాడు. 120 రూపీస్ తిని సంతు కూడా డ్రాప్ అయితే అయిపోయాడు. బిల్లు 350 రూపీస్ అయింది. మేము పెట్టుకున్న ఛాలెంజ్లో సంతు 120 రూపీస్తో విన్నర్గా అయితే నిలిచిపోయాడు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.